జై శ్రీరామ్ అందరికి. ఈ మధ్య కాలంలో టీవీ సీరియల్ ఇంకా మూవీస్ ద్వారా కర్ణుడిని గొప్ప యోధుడిగా, గొప్ప మహావీరుడిగా అనేది చూపించడం స్టార్ట్ చేశారు. దీనివల్ల కర్ణుడు గొప్ప వీరుడా? అర్జునుడు గొప్ప వీరుడా? అన్న విషయాన్ని కూడా అందరికీ ఒక ప్రశ్న అది ఏర్పడింది. చాలామంది హిందువులు ఈ విషయంలో అయోమయంలో పరిస్థితిలో పడిపోయారు. మరికొంతమంది అయితే కర్ణుడిని సమర్థిస్తూ కర్ణుడు మహాయోధుడు, కర్ణుడే మహావీరుడు అని చెప్పి ఇది ఒక ఫ్యాన్ వార్‌లాగా క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ యాక్చువల్‌గా మహాభారతంలో అసలు ఈ కర్ణుడు గొప్ప వీరుడా? అర్జున్ గొప్ప వీరుడా? అసలు ఇద్దరు ఎవరు గొప్ప వీరుడు అనే విషయం మహాభారతం ఏం చెప్తుంది అనే విషయాన్ని మాత్రం ఎవరు తెలుసుకోవట్లేదు. సో, ఈ వీడియో ద్వారా అసలు మహాభారతం ప్రకారంగా కర్ణుడు గొప్ప వీరుడా? అర్జునుడు గొప్ప వీరుడా? అనే విషయాన్ని మీ అందరికీ ఈజీగా అర్థమయ్యేలా తెలిసేట్టు చేద్దామని ఈ వీడియో ప్రయత్నం అన్నమాట. సో, కర్ణుడు గొప్ప వీరుడా? అర్జునుడు గొప్ప వీరుడా? అంటే ముమ్మాటికి అర్జునుడు గొప్ప వీరుడు. కర్ణుడు అసలు అర్జునుడు అంత సరిసమాన యోధుడేమీ కాదు. ఇలా నేను ఎందుకు చెప్తున్నా అంటే మహాభారతంలో ఆది పర్వంలో ప్రధాన 2 ఘట్టాలుంటాయి. ఆ 2 ఘట్టాల ద్వారా మనకు తెలిసిపోతుంది. కర్ణుడు కాదు అర్జునుడే గొప్ప వీరుడు అని చెప్పి. సో, ఏ ఘట్టాలు, ఏ సందర్భాల్లో అర్జునుడు గొప్ప వీరుడు, కర్ణుడు మహావీరుడు కాదు అని తెలిసేటట్టు చేసిన ఘట్టాలు ఏంటి అంటే, మొదటిది మహాభారతం ఆది పర్వం 137వ అధ్యాయంలో ఉంటదన్నమాట. ఈ అధ్యాయంలో ఇక్కడ ఘట్టం ఏంటి అంటే, ఎప్పుడైతే పాండవుల యొక్క విద్యా ప్రదర్శన అయిపోతుందో, కర్ణుడు అంగరాజ్యం రాజు అయిపోతాడో, దాని తర్వాత గురువైన ద్రోణాచార్యుడు పాండవుల దగ్గర, కౌరవుల దగ్గర గురు దక్షిణ అడుగుతామన్నమాట. ఆ గురు దక్షిణ ఏంటంటే, ద్రుపద మహారాజును ఓడించి అతన్ని నా కాళ్ళ దగ్గర తీసుకొచ్చి పడేయని అని చెప్తారు. అండ్ పాండవులు, కౌరవులు ఇద్దరు ఓకే అంటే, ఇద్దరు చేస్తా అని చెప్పి కౌరవులు ముందు ద్రుపద మహారాజు మీద యుద్ధం చేయడానికి వెళ్తారు. అండ్ ఆ కౌరవ యుద్ధంలో కర్ణుడు కూడా పాల్గొన్నాడు. సో, కర్ణుడు ఇంకా కౌరవులు ఇంకా వాళ్ళ సైన్యం అందరూ కలిసి ద్రుపద మహారాజు దగ్గరికి వెళ్లి యుద్ధం చేస్తారు. కానీ ద్రుపద మహారాజు ఏమి తక్కువ వాడేం కాదు. ఆయన మహాయోధుడు. ఆయనకో మహావీరుడు. సో, దానివల్ల కర్ణుడు ఇంకా కౌరవులు వీళ్ళందరూ ద్రుపద చేతిలో దారుణంగా ఓడిపోతారు. ఒక సందర్భంలో అయితే అసలు అక్కడ క్లియర్‌గా రాసి ఉంటది. కర్ణుడు యుద్ధ భూమి నుంచి పారిపోయాడు. అసలు ఆ దెబ్బలు తట్టుకోలేక. అక్కడ అసలు డీటెయిల్‌గా ఏం రాసుందో కూడా మీకు చెప్తాను. మీకు స్క్రీన్‌లో ఆ పేజ్ కూడా చూపిస్తాను. ప్రూఫ్ కూడా చూపిస్తాను చూడండి. మహాభారతం ఆది పర్వం 137వ అధ్యాయంలో 24-26 శ్లోకాల్లో రాసుంటదన్నమాట. ఏం రాసిందంటే, పాంచాల రణబాణాలతో శరీరం చిన్నభిన్నం కాగా కర్ణుడు భయపడి రథం దిగి పారిపోసాగాడు. యుద్ధం మధ్యలో రథం దిగి పారిపోయాడు అసలు. క్లియర్‌గా రాస్తుంది అక్కడ. భయపడి పారిపోయాడు అనే విషయం. సో, అంటే కర్ణుడు ఇక్కడ యుద్ధంలో గెలవలేకపోయాడు. యుద్ధంలో అసలు ద్రుపదితో ఫైట్ చేయలేక చావు భయంతో పారిపోయాడు అక్కడ. అప్పుడు పాండవులు వెళ్లి యుద్ధం చేస్తారు. అండ్ ఆ పాండవుల్లో ప్రధానంగా అర్జునుడు, భీముడు ఎక్కువ యుద్ధం చేస్తారన్నమాట. ప్రధానంగా వీళ్ళిద్దరే యుద్ధం చేస్తారు. అండ్ ఆ యుద్ధంలో అర్జునుడు ఒక్కడే ద్రుపద మహారాజుని తుక్కు ఓడించేసి ద్రోణాచార్య కాళ్ళ మీద పడేస్తాడు. ఇదిగో ద్రోణాచార్య మీరు అడిగినట్టుగా ద్రుపద మహారాజు అని చెప్పి కాళ్ళ దగ్గర పడేస్తాడు. ఇక్కడ అర్థమైపోతుందిగా, కర్ణుడు ఓడించలేని శత్రువుని అర్జునుడు ఓడించాడు. అంటే ఇక్కడ ఎవరు వీరుడో మీకు అర్థమైపోతుందా? అర్జునుడే గొప్ప వీరుడు. ఎందుకంటే కర్ణుడు ఓడించిన శత్రువుని అర్జునుడు ఓడించాడు కాబట్టి ఇక్కడ కేపబిలిటీ తెలిసిపోతుంది. ఇద్దరు కంపేర్ చేసి చూస్తే కర్ణుడి కన్నా అర్జునుడు గొప్ప వీరుడు అని ఇక్కడ ఈ విషయం తెలిసిపోతుంది. ఇంకా ఇది ఒక్కటే కాదు, ఇంకో డిఫరెన్స్ కూడా ఉంది. ఇంకో ఘట్టం కూడా ఉంది. అదే మహాభారతం ఆది పర్వంలో 189వ అధ్యాయంలో కూడా కర్ణుడు, అర్జునుడు వీళ్ళిద్దరు ఎవరు గొప్ప యోధుడు అని కూడా ఇక్కడ తెలిసేటట్టుగా ఒక సందర్భం అనేది నడుస్తుందన్నమాట. ద్రౌపది స్వయంవరం జరిగిపోయిన తర్వాత అర్జునుడు ద్రౌపది గెలుచుకున్న తర్వాత ఆ స్వయంవరంలో పాల్గొన్న రాజులందరూ కూడా తిరగబడతారన్నమాట. ఎందుకంటే ఇది ద్రుపదు అతను అవమానించినట్టుగా వాళ్ళు భావిస్తారు. అంటే మమ్మల్ని కాదని చెప్పి ఒక బ్రాహ్మణునిచ్చి ద్రౌపదికి ఇచ్చి పెళ్లి చేస్తామని చెప్పి. సో, అక్కడున్న రాజులందరూ తిరగబడతారు. ద్రుపద మహారాజు మీద, ఇంకా ద్రౌపది మీద. వాళ్ళని చంపేదని చెప్పి తిరగబడతారు. ఆ స్వయంవరంలో ఉన్న రాజులందరూ. అందులో కౌరవులు కూడా తిరగబడతారు. కౌరవులతో పాటు కర్ణుడు కూడా తిరగబడతారు. సో, వీళ్ళందరూ ద్రుపద మహారాజుని, ద్రౌపదిని చంపడానికి వాళ్ళ మీద దాడి చేస్తే, పాండవులేమో ద్రుపద మహారాజుని, ఇంకా ద్రౌపదిని రక్షిస్తారన్నమాట. రక్షించడానికి వాళ్ళు యుద్ధం చేస్తారు. అండ్ అప్పటికి యాక్చువల్ వాళ్ళు పాండవుల విషయం ఎవరికీ ఇంకా తెలీదు. అండ్ ఆ సందర్భంలో కర్ణుడు అర్జునుడితో ఫైట్ చేస్తాడు. అయితే కర్ణుడు తెలీదు. ఫైట్ చేస్తున్నవాడు అర్జునుడు అని తెలియక ఏదో బ్రాహ్మణుడితో ఫైట్ చేస్తాను అని అనుకో ఫైట్ చేస్తాడు. అండ్ అర్జునుడు టఫ్ ఫైట్ చేస్తాడు. కర్ణుడిని చితక్కొట్టేస్తాడు. బాణాలతో ఈడ్చి పాడేస్తాడు. ఒక సందర్భంలో అసలు కర్ణుడే ఒక మాట అంటాడు. ఏమని అంటే, బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుడిని ఏమంటాడంటే, మహాయోధుడిలో ఉన్నావు, నన్నే ఆశ్చర్యపరిచావు. అసలు నువ్వు ఎవరివి? పరశురాముడివా? లేకపోతే ఇంద్రుడివా? లేతే ఉపేంద్రుడివా? ఉపేంద్రుడు అంటే వామనదేవుడు. అటు ఉపేంద్రుడివా? ఎందుకంటే ఆ యోధుడు ఎంత బాగా యుద్ధం చేస్తావో అంత బాగా యుద్ధం నాతో చేస్తున్నావు. వాళ్ళే ఈ బ్రాహ్మణ రూపంలో వచ్చారా అన్నట్టుగా కర్ణుడు భావిస్తాడనమాట. ఆ ప్రశ్న కూడా వేస్తాడు. సో, ఇక్కడ అర్థమవుతుందా అర్జునుడు ఎంత టఫ్ ఫైట్ ఇచ్చాడనేది. ఇంకోటి, అండ్ దీని తర్వాత వెంటనే
కర్ణుడు బ్రాహ్మణ వేషంలో అర్జునుడితో యుద్ధం చేయలేక అక్కడ కూడా వెనుతిరిగి పారిపోతాడు. ద్రుపద మహారాజుతో యుద్ధం చేయలేక ఎలా అయితే పారిపోయాడో, సేమ్ అర్జునుడితో అంటే అక్కడ బ్రాహ్మణుడు, అక్కడ అర్జునుడికో కర్ణుడికి తెలీదు. బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుడితో యుద్ధం చేసి అక్కడ కూడా ఫైట్ చేయలేక పారిపోయాడు. అక్కడ డీటెయిల్‌గా రాసుంది మహాభారతంలో. అది కూడా మీకు చూపిస్తాను చూడండి ప్రూఫ్. మహాభారతం ఆది పర్వం 189వ అధ్యాయంలో 22వ శ్లోకంలో క్లియర్‌గా రాసుంది. బ్రహ్మ తేజస్సు జయింపశక్యం కానిదని భావించి యుద్ధం నుండి వెన్నుతిరిగాడు. అంటే ఆ బ్రాహ్మణుడు మహా తేజస్వంతుడు, మహాయోధుడు. అమ్మో! నేను ఓడించలేని ఏదో అంత శక్తివంతుడు బ్రాహ్మణులో ఉన్నాడు. సో ఇతనితో యుద్ధం ఎందుకు? యుద్ధం చేస్తే మనం చచ్చిపోతాం భయంతో. అలా భావించి అక్కడి నుంచి వెన్నుతిరిగి పారిపోయాడు. వెన్నుతిరగడం అంటే ఇక పారిపోవడం అని అర్థం. అంటే ఆ యుద్ధం చేయలేక అక్కడి నుంచి అక్కడ పారిపోయాడు. సో ఫస్ట్ ద్రుపద మహారాజు యుద్ధంలో ఓడిపోయాడు. అర్జునుడేమో ఆ యుద్ధం గెలిచి నిరూపించాడు కర్ణుడి కన్నా గొప్ప వీరుడు అని. ఈ యుద్ధంలో డైరెక్ట్‌గా అర్జునుడు, కర్ణుడు వీళ్ళిద్దరు డైరెక్ట్ ఫైట్ చేశారు. వీళ్ళిద్దరు ఫైట్‌లో కూడా అర్జునుడే ఫస్ట్ గెలిచాడు. కర్ణుడు అక్కడ కూడా ఓడిపోయాడు. కర్ణుడు అసలు ఓడిపోంగా అక్కడి నుంచి పారిపోయాడు. మరి ఇక్కడ అర్థమైపోతుంది కర్ణుడి కన్నా అర్జునుడు ఎంత మహాయోధుడని. సో కర్ణుడేమి అర్జునుడు అంత మహాయోధుడు, మహావీరుడేమి కాదు. అలా అని చెప్పి కర్ణుడు అసలు వీరుడే కాదు అనేది అనట్లేదు. కర్ణుడు వీరుడే, మామూలు వీరుడేం కాదు. అతను కూడా మహాయోధుడే, అన్ని అస్త్రశస్త్రాలు తీసిన వ్యక్తే. కాకపోతే అర్జునుడు అంత మహాయోధుడు, మహావీరుడు కానే కాదు. అది మాత్రం మీకు గుర్తించండి అంతే. ఈ వీడియో ద్వారా మీకు ఈ విషయం తెలియజేయడం అనేది నా ఉద్దేశం. ఈ వీడియో అందరికి షేర్ చేయండి. దీని ద్వారా అర్జునుడు గొప్ప వీరుడా, కర్ణుడు గొప్ప వీరుడా అనే కన్ఫ్యూజన్ అనేది ఊడిపోయి అందుకు ఒక క్లారిటీ వస్తుందని చెప్పి అదే నేను కోరుకుంటున్నాను. ఇంకా ఇలాంటి మరికొన్ని వీడియోస్ ఇంకా చాలా తీసుకొస్తా. కర్ణుడి గురించి ఇంకా చాలా మిస్ఇంటర్ప్రిటేషన్స్ ఇంకా చాలా జరిగాయి. దాని గురించి కూడా నేను త్వరలో మహాభారత ఆధారంగా ప్రూఫ్ చూపిస్తూ వీడియోస్ తీసుకొస్తాను. దానికోసం సనాతన పక్షాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, హరే కృష్ణ.